జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రీజనల్ రింగ్ రోడ్ బాధితులు ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుపై ప్రభుత్వం తమ సమస్యను పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమైనట్లు వారు తెలిపారు. 15వ తేదీ వరకు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. లేదంటే 300 మంది నామినేషన్లు వేస్తామని భూ నిర్వాసితులు హెచ్చరించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఉప ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో RRR బాధితులు, RRR రైతులు నామినేషన్లు వేయడానికి సిద్ధమయ్యారు. దాదాపు వందలాది మంది రైతులందరూ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి రీజనల్ రింగ్ రోడ్ భూ నిర్వాసితులు, రైతులు ఉన్నారు. వారితో మాట్లాడదాము. ప్రధానంగా వారి డిమాండ్ ఏంటి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వారు నిల్చోవడానికి ప్రధాన కారణం ఏంటనేది కూడా వారిని అడిగి తెలుసుకుందాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎంతమంది ఈసారి నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్నారు? ప్రధానంగా ఈ ఎన్నికల్లో నిల్చోవాలనే ఆలోచన మీకు ఎందుకు కలిగింది? మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు చేస్తున్నాం. గత ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు అధికార పక్షానికి వచ్చిన తర్వాత మాకు ముఖం చాటేసి RRR రైతులు అంటే పట్టించుకోవట్లేరు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎక్కడన్నా హైదరాబాద్లో వినతిపత్రం ఇవ్వడానికి వస్తే కూడా ముందర అరెస్ట్ చేస్తుర్రి, ఒక ఉగ్రవాదుల లెక్క ట్రీట్మెంట్ చేస్తున్నారు రైతులను. కనుక మేము ఈ విధంగానన్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఒత్తిడి తేవాలని చెప్పేసి ఇక్కడ నామినేషన్ లేదని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాం 15వ తారీఖు వరకు మేము అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం. రైతుల తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. 15వ తారీఖు లోపల కనుక ఈ రైతులను RRR రైతులను అలైన్మెంట్ విషయాన్ని చొరవ తీసుకొని మారుస్తానని, లేకపోతే ఎత్తివేస్తానని చేయకుంటే 16వ తారీఖు నాడు 3000 నుంచి 5000 మంది రైతులతో వచ్చి హైదరాబాద్ నామినేషన్ ఇస్తాం. ఎంతమంది ఈ నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్నారు? ఏ జిల్లాల వారు కూడా ఇందులో ఉన్నారు? ఇప్పటికి వచ్చేసరికల్లా మనకు 8 జిల్లాల్లో కోల్పోతున్న రైతులుగా 200 నుంచి 300 మంది రైతులను నామినేషన్ అనుకుంటున్నాం. ఇప్పుడున్నటువంటి రైతులు కూడా హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో నుండి స్వచ్ఛందంగా మాకు బంధువులు కానీ చుట్టాలు కానీ ఉండి ఇప్పుడు చేసినట్టు మూసీ ప్రక్షాళన వచ్చి రోడ్డు పడేసినావు, హైడ్రా అని చెప్పి అమాయకులు ఇల్లు కూడా కొట్టినావు, రైతులకు యూరియా దొరక రోడ్డు మీద పడేసినావు. RRR రైతులు ఉరేసుకొని తెచ్చినటువంటి పరిస్థితి నీ భయభ్రాంతులతో ఫ్యూచర్ సీట్ అని చెప్పి రైతులు కూడా భూములు గుంజుకుంటున్నావు. కనుక రైతుల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మేము నామినేషన్ ఎన్నికకి ముందుకు వస్తూ ఉన్నాం. ఇక్కడ గవర్నమెంట్ రైతుల భూమి అంటేనే అంత చులక 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు అంటుర్రి. అదే ప్రభుత్వ భూమిని 104 కోట్లకు టెండర్ పెట్టుకొని 177 కోట్లు అమ్ముకున్నటువంటి దుస్థితి. కనుక రైతులని, పేద ప్రజలను చంపాలనుకుంటుంది ప్రభుత్వం. కనుక రైతుల పక్షపాతం అని చెప్పేటువంటి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత మాయ చేసి రాక్షస పాలన చేస్తుంది. ఈ రాక్షస పాలనకి దించేంత వరకు కూడా రైతులను పోరాటం చేస్తాం. మా వెనక ఏ పార్టీలు లేవు. ఈ రైతుల సమస్యలు తెలవనికి, ఈ రైతులు ఎందుకు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారంటే రైతుల సమస్యలు తెలియనికి, రైతులు రోడ్డెక్కిరేందుకు. కనుక ఈ హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఉప ఎన్నికకు రైతులందరం వచ్చి వందలాదిగా వేసి ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టాలని చెప్పేసి మా అంతిమ లక్ష్యం. ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి తమంతా సిద్ధమవుతున్నట్లు కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి RRR భూ నిర్వాసితులు, RRR రైతులు అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1 కాదు 2 కాదు, దాదాపు 200 నుంచి 300 మంది రైతులందరం కూడా నామినేషన్లు వేయడానికి సిద్ధమయ్యామని కూడా ఇప్పటికే RRR భూ నిర్వాసితులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.